ఎన్ని సంవత్సరాలు వస్తాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోక నివాస ప్రాప్తి కలుగుతుందట. అలాగే త్రిగుణీకృత, అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తూర్యామ, శాంతమన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది శనక్తు పుణ్య ఫలాసిద్ధ్యర్థం పెద్ద పెద్ద యాగాలు ఉన్నాయి కదా, అశ్వమేధ యాగం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 100 సార్లు చేస్తే వచ్చే ఫలితం కన్యాదానం ఒక్కసారి చేస్తే వస్తున్నది ఈ ఫలితాలన్నీ కూడా. అలాగే 4 సముద్రాలు కలిపి భూమి దానం ఇస్తాం చూడండి, అటువంటి దానం ఇస్తే వచ్చే ఫలితం కన్యాదానం ఒక్కసారి చేస్తే వస్తుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు ఆ కన్యాదానం ఒక 3 ప్రశ్నలు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ధర్మేజ, అర్థేజ, కామేజ, స్వయేజ నాది చరితవ్య. ధర్మంలో కానీ, అర్థంలో కానీ, సుఖ సంతోషాలలో కానీ నాది అంటే ఈమె స్త్రీ, ఈమెను అతిక్రమించకూడదు. అప్పుడు అబ్బాయి ఏమంటాడమ్మా? అంటే తెలుసు నాది జరామే. అలాగే అమ్మగారు ధర్మంలో కానీ, అర్థంలో కానీ, సుఖ సంతోషాలలో కానీ ఏనాడు కూడా నీ కూతురిని అతిక్రమించి చేయను, అన్ని యువతలు కలిసి జీవిస్తానని ప్రమాణం చేసిన తర్వాతనే జీలకర్రాబలం ప్రతిస్తాడు. అందరూ ప్రజలేడు ఆయన ప్రమాణం చేశారు కదా. అందుకే సీతారాముడి కళ్యాణంలో ఇప్పటికీ కూడా ఒక శ్లోకం చెప్తారు. ఇయం సీత మమసుత సహధర్మ చరీకవ ప్రతీక్ష చైన భద్రతే పాలి ప్రతిష్ట పాలన ప్రతివ్రత మహాభాగ ఛాయేవ ఛాయేవ అనుగత సదా. ఇయం సీత అంటే అయా ఈ సీతయ్య సహధర్మచారి అంటే చూడండి వాల్మీకి ఎంతమంది రాశాడు. ఆమె వివాహం కాలకే ఏమో పతివ్రత చెప్పేశాడు. అందుకే కొంతమంది పుట్టుకనే పతివ్రత ఉంటారు, వివాహం ఎంతవాళ్ళు కాదు, పుట్టుకనే కొంతమంది చెప్తారు. అందుకే ఆ శ్లోకాన్ని ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాం వివాహంలో. ఏమని అది శ్లోకం కాస్త మంత్రంగా మారిపోయింది. తుభ్యం ప్రజాధర్మ కర్మభ్య, నీవు ధర్మమైన ప్రజల ఏమైనా కార్యక్రమం చేయాలని ఏమిటి నీకు క్షేమం లేదని చెప్పాడు ఆయన. అందుకే వివాహం అయిన తర్వాతనే రాముడు కాస్త శ్రీరాముడు అయినాడు. కాబట్టి ఈ కన్యాదానం చాలా విశేషమైనది. చాలా మందికి మొగపిల్లలు ఉంటారు, వాళ్ళకు కన్యాదానం ఫలితం కలగాలని ఎలా? ఇటువంటి కన్యాదాన మహోత్సవాలు చూసినా ఆ కన్యాదానం యొక్క మంత్రాలు విన్నా కూడా, అలాగే పేదలు ఎవరైనా ఉంటారు కానీ ఆడపిల్ల వాళ్ళకు ఆ యొక్క కన్యాదానం సంబంధించిన యొక్క డబ్బులు కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చినా కూడా ఆ కన్యాదాన ఫలితాన్ని మనకి ఇస్తారని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ మొగపిల్లలు ఉండే వాళ్ళ అందరూ కూడా ఈ కన్యాదాన ఫలితం అందరికీ కలగాలని చెప్పేసి నమస్కారం చేయండి. చక్కగా స్వామివారికి కాలు కలగడం జరుగుతుంది. అందరూ కూడా నేనే కలుగుతున్నామని చెప్పేసి భావించండి. ఓం రాష్ట్రపురాస్యాయ సందీపాంతర్యోషం పాపపాలహనే దినే విషంగం నాశంగులే అస్మిన్గులే బ్రహ్మవచ్చస్య ధానే నమో బ్రహ్మణ్య దేవాల గోబ్రాహ్మణైరాజిల జగద్ధిరాది కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో స్వరంతాయ సహస్రభోక్తయే సహస్రపాదాంతి శిరోరుపాధవే సహస్రనామ్నే పురుషాయ శాస్త్రే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపమనః ఇదం దేవాద్యం విభాద్యం గంధాః సుగంధాః అక్షరాः సుమక్షరాः సకలానాథనైషో వస్తు మహిమహో మహిజసో మహీంద్రియం వీర్యం అపౌపస్పుష్య ఆమాఘనోయ ససాపత్యసా సకంసజపయసా తేజసాయ తమ్మా ప్రియం ప్రజానాం గురువర్వలిం పశూనాం విరాజోదోహసి విరాజోదోహమసి మమ పద్ధ్యాన విరాజా సముద్రం భప్రహిణా విశ్వాం యోనిపతిగచ్చదా అక్షత్ర ప్రజయా భూజా సద్మాపనాసే నిమత్పయః అంజలో పూర్ణపాత్రభారయతే వేదహేమాస్యాం ప్రజాం దధాతి. ఓం యన్మధురామధవ్యం పరమభండాద్యం వీర్యం తేనాహం మధురామధవ్యేన పరతే జ్ఞానాద్యేన వీర్యేణ పరమోऽధ్యాదో మధవ్యోసాని. మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రియేదిత్యా హేయసుధాయసో బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం గురుమధిపతిం పశూనాం ఆమాఘనోయస సామర్థ్యసా సకంసయపయసా తేజసాయ తమ్మా ప్రియం ప్రజానాం గురుమధిపతిం పశూనాం యన్మధురామధవ్యం పరమభక్తాత్యం వీర్యం తేనాహం మధురామధవ్యేన పరమే జ్ఞానాద్యేన వీర్యేణ పరమోऽధ్యాదో మధవ్యోసాని. అపరవిధానసి విరాజన్యా యజ్ఞోవర్ధనా యజ్ఞశ్రవద్ధకవర్తావయస్య వయరిన్న గురువకలిభవం హస్తేజ భూజాసం గౌర్ధేన భవ్యా భాగా రుద్రాణాం వితామసూర్హదుస్పసాదిత్యానాముపలస్య నాభిః ప్రణమోదిం జగశేఖరాజమాగామనాగామజనం ధిరిష్ఠా
విగదోషంద్రాన్ యత్తో ఓం ప్రజలాన్ భూతం సాహిరాన్ తన్నాక్షాయ తస్య దేశీకరం అభూజ్యందాః ఓం కల్పయతాం ఓం కల్పయతి స్వామివారి అమ్మవారి కూడా నమస్కరించి భక్తిలో నమస్కరించి ఇస్తున్నటువంటి పట్టు వస్త్రములు పట్టు कन्यादान समये महासंकल्प बलने कर्मभूमौ कुलमेरो दक्षिण विभागे मलया जन्म सभांगनानां सपरिवाराणां అందరూ కూడా ఈ గోత్రనామాలను మనసులో చెప్పుకోండి గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అందరూ కూడా ఒకసారి పలకండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం పితॄణాం నరక ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం సాలకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే చిన్నగా వాద్యం చేయండి భయంత్రులు ఓం కన్యాంగనక సంపన్నాం గణగాధరైరుగాం దాస్యామి విష్ణుభేదభ్యం బ్రహ్మలోకే జనీషయా కన్నే ప్రమాదోగోజా కన్నే దేవివాసయోః కన్నే సర్వభోగోజా గంగానాం మోక్షమాప్రయాత్ విశ్వంభరస్య గరుడసాక్షణ్య సర్వదేవతాః కన్యావివాహ ప్రదాస్యామి భక్తానాం ధారణాయవే కన్యాం ధారకృతాం శాంతి శ్రీరాజధేమదే భయదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే శుభముహూర్తం అంటే జీలకర్ర పెట్టడమే కాకుండా ఆ శుభముహూర్తానికి వధువులు ఒకరి కళలోకి ఒక చూసుకోవాలంట దాన్నే శుభముహూర్తం అంటారు. పూర్వంగా వివాహ సమయంలోనే వధువులు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు పెళ్లిదాన్ని చెప్పేసి ముందుగా అందరూ చూసుకుంటాం. అప్పుడు చూసుకున్నప్పటికీ కూడా శుభముహూర్తం చూసుకునేదే శుభముహూర్తం. అంటే మధ్యలో ఒక తెరసల్లో పెట్టి అటు అమ్మాయి ఇటు అబ్బాయి కూర్చున్న తర్వాత ఆ జీలకర్ర బెల్లం ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి? ఇంకా చాలా ఉన్నాయి కదా. ఏ పదార్థం పెట్టుకుంటే ఎందుకు ఉంటారు? ఎందుకంటే జీలకర్ర పైత్యానికి పోగొడుతుందంట ఆయుర్వేదంలో. అలాగే బెల్లము నిల్వ దోషం ఉండదు. ఒక పండు ఈరోజు పెడితే మరుసలోకి పనికిరాదు. కానీ బెల్లము ఎన్ని సంవత్సరాలు కూడా చెడిపోదు. ఊరికే సీమలు పట్టాలి ఇక పడాల్సిందే చెప్తే చెడిపోయే పదార్థం స్వామికి
ఓం విఘ్నేశ్వరో విఘ్నవిదూరికారే నిర్విఘ్నకార్యే శుభం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తదేవ లగ్నం శరీరం తదేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగర సుందర కోమలాంగి భూగర్భజాలా భువనైకమాన వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణదివ్యాభరణరత్నభూషా కళ్యాణగౌరీ శుభమంగళార్థి వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్యానత్యాగమలామలాంజలి పుటేయాః పద్మరాగాయికా న్యస్తారాగమస్తకే జనలశక్రుప్త ప్రసూనాజితాః సస్తాస్యామలగాయకాంతిగళితాయాయితాः ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామైవాహితా సావధాన శుభముహూర్తే సావధాన సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభద్రాజలదివ్య భవ్య శిఖర ప్రోగంగసౌధాంతరే నిత్యశ్రీ మధుసుందరే మణిమయే సింహాసనే పాసురే స్వాధీన సహ సీతయా పతితయా మామాంగమిశ్రాంతయా శ్రీరామ పరిమూలజా సులశను కుర్యాని మౌనం తమే సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రాజేంద్రోరజమంజభారతశూరామేందుబింబాననో రమ్యప్రోజితలో రథోత్సవతయోరంభావినాట్యం ప్రియే రత్నహాంచక్రమణీయకంకణధరో రాజాధిరాజాఖిలో సంపత్యో సుఖసంపదే శుభమతాం శ్రీజానకీరాగమో సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభద్రకలితమంధరధర శ్రీనాథమాడంబరః ఏది కరెక్టు ఏదైనా ఆలోచన చేయాలి జ్ఞానం ఇచ్చారు కాబట్టి అందుకే ఈ యొక్క మంగళసూత్రం ఉదయస్థానాన్ని తాకడం వల్ల ఇక్కడ ఉదయస్థానంలో పార్వతీ పరమేశ్వరుడు ఉంటారు ఎప్పటికీ కూడా ఆ యొక్క ఉదయస్థానాన్ని మంగళసూత్రాలు తాకడం వల్ల నిరంతరం కూడా శక్తి పొందుతూ ఉంటాయి మంగళసూత్రాలు. ఈ మూడు ఎందుకు వేస్తారంటే మహాగౌరి మహాలక్ష్మి మహాసరస్వతి ఇప్పటికి కూడా ఇవిడికి ఉండాలంట. అందుకే పొరపాటున మంగళసూత్రం తెగినా కూడా తీయని ఎవరు
గట్టి పడింది అంటారు. అందుకే ఏమన్నా మనం తాడు చాలా పెట్టుకోం, 16 రోజుల పండుగప్పుడు తాడు మార్చుకుంటూ పదాల్లోకి పెట్టుకుంటాం. ఆ బంగారం కూడా ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు? मांगल्यं तन्तुनानेन लोकरक्षणहेतुना कंठे भद्राविषुभगे त्वञ्जीव शरदां शतम् मांगल्यधारणं मुहूर्तः मुहूर्तकाले सूर्यादीनां अत्यन्तानुकूल्यकामलसिद्धिरस्तु Yeah.
Yes,